చాలా సంతోషం. అడగగానే అందరూ వచ్చి ఇలా నా బర్త్డే ముందు బ్లెస్సింగ్ ఇస్తున్నారు. అండ్ పేరు ఇక్కడ చాలా వరకు నాకు సీరియస్ అందరూ ఎప్పటి నుంచో తెలుసు. అన్నలందరికీ థ్యాంక్ యూ మీ యువర్ అన్కండిషనల్ సపోర్ట్. అండ్ ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ ఫర్ ఇంత ముందు కలవకపోయినా, మనం ఏం మీట్ పెట్టుకోపోయినా, నేనేం అడగకపోయినా నాకు నా కుటుంబానికి మీరు అండగా నిలబడారు. ఈ రోజు ఇలా వచ్చి మీతో మాట్లాడగలుగుతున్నానంటే దానికి మీరే కారణం. ఎవరు కానీ ఒక రూపాయి తీసుకోకుండా, ఏది ఆశించకుండా, ఒక మంచి వైపు కానీ ఒక ధర్మం వైపు కానీ మీరు ఒక డెసిషన్ తీసుకొని అండ్ లిటరలీ కాపు కాశారు. ఎన్ని జన్మలు వచ్చినా మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందుకే ఇంక బయట ప్రతి బర్త్డేకి ప్రతి ఈవెంట్కి మనం ఒక అకేషన్ చేయాలి. మీరు లేకపోతే మేము లేము. మాకు మా దేవుళ్ళు, మా జనాలు, ప్రజలు, వాళ్ళకి మధ్యలో మీరే మీడియం మాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అడుగడుగునా మీరు ఎప్పుడు మీ సపోర్ట్ ఎప్పుడు మాకుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ కెమెరా సిబ్బందికి, ఫోటోగ్రఫీ సిబ్బందికి, ప్రతి ఒక్కరు కూడా నా నమస్కారం. థ్యాంక్ యూ. కేక్ కట్ చేస్తున్నాను. లేదు, ఈసారి బర్త్డేకి అద్భుతమైన పనుల్లో, మంచి మంచి ప్రాజెక్ట్స్ లో డిఫరెంట్ డైరెక్టర్స్, డిఫరెంట్ నిర్మాతలు, క్యాస్ట్, క్రూ అండ్ డిఫరెంట్ జానర్స్ అండి మంచి మంచి సినిమాలు చేస్తున్నాను. అండ్ అలాగే 16 సంవత్సరాల తర్వాత ఏకే ఎంటర్టైన్మెంట్స్ లో సినిమా సైన్ చేసి పంపించేసిన తర్వాత అండ్ రేపు మార్నింగ్ సర్ప్రైజ్ గా ఆ సినిమా ఒక చిన్న ఫన్ గ్లిమ్స్ రాబోతుంది. ఎవరైతే ఇన్నాళ్ళు ఫన్ మిస్ అవుతున్నారో దట్స్ గోయింగ్ టు కమ్. అండ్ అలాగే మా హనుమారెడ్డి గారు తీసిన డేవిడ్ రెడ్డి సినిమా గ్లిమ్స్ కూడా రేపు ఈవినింగ్ రాబోతుంది. అందరూ ప్రతి సినిమాలు కష్టపడతారు. మేము కూడా అందరిలాగే కష్టపడి డేవిడ్ రెడ్డి కూడా అద్భుతంగా డైరెక్టర్ గారు దాన్ని ఒక మ్యాగ్నమ్ ఆపస్ లాగా దాన్ని చిత్రించారు. అది రేపు ఈవినింగ్ రాబోతుంది. అండ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్. దట్ ఈస్ మై ఈ బర్త్డేకి నా హై. ఇప్పుడల్లా కాదండి, ఇప్పుడు ఐఎమ్ ఎంజాయింగ్ మై యాక్టింగ్ కెరీర్. ఐక్య అనే ట్రస్ట్ అండి, ధైర్య సేన సమితి, నాయుడన్న రఘువన్ సైలెంట్ ఉండమన్నా ఏందినా ఇది. థ్యాంక్ యూ అన్న. ఈ క్యాంపెయిన్ తగ్గదు మీరు, ఈ క్యాంపెయిన్ తగ్గదు మీరు. సైలెన్స్ అనుకుంటున్నారు. సూపర్ అన్న. ఐక్య ధైర్య సేన సమితి, ఇది నేను, నా సతీమణి మోనిక గారు, ప్రతి ఒక్కరు మేము ఫస్ట్ నుంచి సేవా కార్యక్రమాలు తన కుటుంబంలో కానీ మేము కానీ ఫస్ట్ నుంచి అది అలవాటు ఉంది. అండ్ ఒక ఆర్గనైజ్ గా కాకుండా ఒక హాస్పిటల్ హెల్ప్స్ అనో, లేకపోతే ఒక ఎడ్యుకేషన్ గా అనో, ఊర్లో సమస్య అనో, యాజ్ బేసిక్ యాజ్ ఎనీథింగ్. సో మాకు కంటిన్యూస్ గా రోజువారీగా నేను, మా వైఫ్ కానీ కీప్ హెల్పింగ్ అండ్ దేవుడు బ్లెస్సింగ్స్ తో. అండ్ వాళ్ళకి మా దగ్గరకు వస్తే ఒకటి పరిష్కారం దొరుకుతుంది వచ్చేవాళ్ళు. సో వి థాట్ ఇలాగా. అండ్ సమ్ టైమ్స్ మేము అవైలబుల్ ఉన్నప్పుడు చేస్తున్నాం, అవైలబుల్ లేనప్పుడు అది కొన్ని ఆగుతున్నాయి. సో ఇలాగా కంటిన్యూస్ గా చేసేటప్పుడు కొంచెం నమ్మకం, హోప్స్ ఉంటుంది జనాలకి. సో ఆ హోప్స్ నిలబెట్టుకోవాలంటే వీ నీడెడ్ ట్రస్ట్. సో ఇది ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాము. అండ్ మా వైఫ్ కూడా ఇంకా ఫైనల్ గా ఈ బర్త్డే ముందు షీ ప్లాన్ ఎవ్రీథింగ్ చేసి ఇది ఒక ట్రస్ట్ గా పెడదాము, మన లైక్ మైండెడ్ వాళ్ళందరినీ జాయిన్ చేస్తున్నాము, లెట్స్ డూ స్టేట్ వైడ్ అని చెప్పేసి బ్లడ్ క్యాంప్స్ తో మొదలు పెట్టాము. ఫస్ట్ రోజు హైదరాబాద్ లో చేయడం జరిగింది, కుక్కపల్లిలో లాంచ్ చేశాము. అలాగే కర్నూలులో పెద్ద ఎత్తున వచ్చి చేశారు ప్రతి ఒక్కరికి పాదాభివందనం ముందుకు వచ్చేసినందుకు.
అలాగే కాకినాడలో కూడా మొదటి రోజు చేశారు. ఈరోజు తిరుపతిలోను వైజాగ్లోను పలు చోట్ల చేస్తున్నారు. అది ఇప్పుడు కాగదు, ఇది ఇంకా ఒక కంటిన్యూస్ ప్రాసెస్కి వెళ్ళాలి, అది వెళ్తూ ఉండాలి. ఇంకా ఎంతో మంది లోపలికి వచ్చి సేవా గుణం సేవ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక ప్లాట్ఫాము. అండ్ ధైర్యంగా మాట్లాడలేని వాళ్ళకి సమాజంలో ఒక ఇన్ఫ్లుయెన్స్తో కానీ ఏదైనా ఇబ్బంది పడుతూ గొంతిప్పిన వాళ్ళకి ఇది ఒక వాయిస్గా ఉంటుందనేసి తెలియజేస్తానండి. అండ్ ముఖ్యంగా ఐక్య ధైర్య సేన సమితి అని ఈ పేరు ఎందుకు పెట్టామంటే, నేను ఎప్పటి నుంచో ఒకటి నమ్ముతానండి, విభజించుకుంటూ వెళ్తే అది కరెక్ట్ కాదు. అది బ్రిటిష్ వాళ్ళు మనకి ఇచ్చేసి వెళ్ళిపోయిన గిఫ్ట్, విభజించి పాలించారు. సో అది రైట్ కాదు, మనం కలుపుకుంటూ వెళ్ళాలి. 10 మంది కలిసి ఉంటేనే ఆనందం అది. సో అందుకోసం ఐక్య అని చెప్పి పెట్టాము. అండ్ దీని మీద మాకు ఫుల్ మర్యాద, ట్రస్ట్, గౌరవం, ఒక భయం, ఒక బాధ్యత దీని మీద ఉండాలంటే ఇది మా పిల్లల పేరుకి సంబంధించి ఉండాలని. అందుకే నా బాబు పేరు ధైర్యం, అందుకే ధైర్య అని పెట్టాం. అండ్ నా పాప పేరు దేవసేన, అందుకే సేన అని పెట్టాం. అండ్ ఐక్య ధైర్య సేన సమితి కూడా మా బిడ్డ లాంటిదే. అదే భక్తితో, అదే భయంతో దాన్ని కూడా జాగ్రత్తగా పెంచుకుంటామని ఆ పేరు పెట్టడం జరిగింది. ఎస్ సార్. యాజ్ ఆఫ్ నో అండి, వీఆర్ స్టిల్ దాని నియమాలు కానీ ప్రతిదీ కానీ కొంచెం ప్రొఫెషనల్ హెల్ప్తో వీఆర్ ట్రైంగ్ టు పుట్ ఇట్ టుగెదర్. వీఆర్ ఇన్ బేబీ స్టెప్స్. అంతా ఆర్గనైజ్ చేసుకొని ఫుల్ అలా చేయలేదు. ఇట్స్ వెరీ అన్ఆర్గనైజ్గానే స్టార్ట్ చేశాము. అండ్ సూన్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్లోకి తీసుకొస్తాము. అండ్ ప్రస్తుత నియమాలు వీఆర్ ఓపెన్ టు ఎవ్రీథింగ్. ఎందుకంటే మేము ఇదే హెల్ప్ చేస్తామని ఎవరు తలుపు తట్టట్లేదు. మీకు తెలిసిందే, పలు ప్రాబ్లమ్స్తో పలు దీంతో వచ్చినప్పుడు వీళ్ళ అడ్రస్ మా వల్ల చెప్తున్నప్పుడు వీళ్ళ అడ్రస్ ఎవ్రీథింగ్ ఆ ఏరియాలో కానీ ఏ ఏరియాలో కానీ. అండ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ జరిగింది. ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ కానీ వాళ్ళ మెంబర్స్ కానీ, అన్న ఇలాగ మాకు ఇంత ఇవున్నాయి, ఏదైనా వాయిస్ అవుట్ చేసి ఒక పెద్దోళ్ళ మీద ఏదైనా మాట్లాడితే స్ట్రైక్లు వేస్తున్నారు, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఇంతకు ముందు కూడా జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయని నేను అప్పుడే చెప్పాను. సో మీలాంటి వాళ్ళకి ఎవరైనా ఇలా బెదిరింపు కాల్స్ ఇలా వచ్చే వాళ్ళకి ఐక్య అనే సంస్థ మీకు నిలబడుతుంది. మీరు తప్పకుండా తీసుకొస్తే మేము చట్ట ప్రకారం దాన్ని అందరూ ముందుకు తీసుకెళ్తాము. మీరు ఫ్రీడమ్ ఆఫ్ రైటింగ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని దాన్ని ఎవరిని ఆపేదానికి అధికారం లేదు. సో సర్టన్ థింగ్స్ ఇలాంటి వాటిలో వీఆర్ ఆల్ గోయింగ్ టు బి వెరీ స్ట్రాంగ్ ఆన్ దిస్ అన్న. వీఆర్ నాట్ గోయింగ్ టు స్టెప్ బ్యాక్. నేను యాక్టర్ అన్నా, ఏం లేదు నా యాక్టర్ 100% చేస్తానన్నా. మీరు ఒక ఆర్టికల్ అనే రాయరు కదా, మీరు కూడా తెచ్చారా ఇప్పుడు? అన్న దేవుడిదే అన్న, చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు ఏదన్నా అంటే ఇదే మీ అందరికి తెలిసింది. అండ్ ఈ సినిమా 2 సినిమాలకి నాకు నా డైరెక్టర్ విజయ్ కనకమేళ్ళ గారికి, అలాగే నా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని గారికి జీవితాంతం రుణపడి ఉంటాను, నాకు మళ్ళీ ఇంకొక జన్మించినందుకు. రాజకీయాల్లో కొత్తగా రావడం ఏంటన్నా, పుట్టినం నుంచి దాంట్లోనే కదా ఉన్నాము అన్నా. ఆల్రెడీ ఉన్నాము అన్న, ఎందుకంటే డైరెక్ట్ ఏముంటుంది చెప్పండి అన్నా. జనాల పార్టీలో అన్న. నాకు కథ విషయాల్లో, సినిమా విషయాల్లో పలువురు వస్తున్నారని చెప్పి 2016లో నాకు సినిమాలు వద్దురా నాయన అని చెప్పి వెళ్ళిపోయారు. సో నా పని విషయంలో, నా డెసిషన్ విషయంలో, నా సినిమా, నా స్క్రిప్ట్ విషయంలో ఎవరు వినరండి. మనోజ్ మాత్రమే వింటాడు. మనోజ్ ఒకటే డెసిషన్ తీసుకుంటాడు. అండ్ దర్ ఇస్ అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. అండ్ మై వైఫ్ ఆల్సో రెస్పెక్ట్స్ మై స్పేస్. అండ్ నేను కూడా ఆవిడ స్పేస్ రెస్పెక్ట్ చేస్తున్నాను. ఆవిడ ఏం చేయాలనుకుంటున్నారో వాటికి సపోర్ట్గా ఉంటాను తప్ప, నేనేం చేయాలనుకుంటున్నా ఆవిడ సపోర్ట్ ఉంటుంది తప్ప ఒకరి దాంట్లో ఒకరిని ఆ స్పేస్ని డిస్టర్బ్ చేయట్లేదు. అన్న
100% అన్న. ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నాను మేము సొంతంగా కష్టపడి చేసుకుంటున్నాం, ఒక చోట నుంచి తీసుకోలేదు. అండ్ మాకు టైట్గా ఉన్నప్పుడు మాకు అది పెద్దగా అయినప్పుడు వీఆర్ అప్రోచింగ్ ట్విట్టర్ ద్వారా కానీ వీటి ద్వారా కానీ వీఆర్ రేజింగ్ ఫండ్ రైజెస్. ఆ ఊర్లో ఏదైనా జరిగితే అక్కడ ఎమ్మెల్యే గారితో కానీ అక్కడ ఉన్న లోకల్ సిబ్బందితో కానీ మాట్లాడి ఆ విధంగా వీఆర్ ట్రైంగ్ టు రేజ్ ఫండ్స్. అండ్ యా అన్న, ఇందాక చెప్పినట్టు ప్రభుత్వానికి వీఆర్ స్ట్రక్చరింగ్ ఇట్ అండ్ ఇన్ ఫ్యూచర్ విల్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు టర్న్ అవుట్. లేదన్నా, ఆ ఉద్దేశంతో అయితే కాదు. ఈ సేవా కార్యక్రమం ఎప్పటి నుంచో చేసేది. వీటన్నిటికీ సేవా కార్యక్రమానికి అందరికీ ఒక జాయింట్ ఒక ప్లాట్ఫామ్ అవ్వాలని దీన్ని చేసింది, కానీ వేరే పొలిటికల్ ఉద్దేశం కాదు, ఏది కాదన్న. టు బి క్లియర్. మీరు చెప్పండి. అంతే, రెస్ట్ మై కేశవరావు. మేడం, ఉమెన్కి ఎప్పుడు ఒకరి కష్టం అంటే ఎప్పుడు నిలబడతాను మేడం, 100%. అండ్ ఇప్పుడు కాదు, ఎప్పటికి కానీ నిలబడతాను. అండ్ అదే చెప్పాను, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరికైనా వాళ్ళకే నిలబడతాను అన్నప్పుడు ఉమెన్ది చెప్పక్కర్లేదు మేడం. అది ఎప్పుడు అది బై బర్త్ డిఫెక్ట్ అలా ఉండిపోతాం అంతే. ప్రస్తుతానికి ఓన్ మనీ అండి. వీఆర్ స్ట్రక్చరింగ్ ఇట్. ఆ స్ట్రక్చర్ అయిన తర్వాత ఎలా దాన్ని పొజిషన్ చేయాలనేది వీ ప్లాన్ ఇట్ అండి. నాకు చాలా హ్యాపీ అండి. నా ఎవ్రీ ఇయర్ నా బర్త్డే తారక్తోనూ, అండ్ అలాగే ఈరోజు మేము మనం అందరూ మిస్ అవుతున్నాము సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయన ఎప్పటికీ బ్రతికే ఉంటారు, టైమ్లెస్. రోజు ఆయన పాట వినకుండా గడవని రోజు లేదు. అండ్ ఎస్, ఎవరికైనా అంత ఉంటుంది కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ఉండదు. అండ్ మిస్ యూ అండి. అన్నా నాయుడన్నా ప్లీజ్ నా అక్కడ సైలెన్స్ నా కొంచెం. రఘు అన్న ప్లీజ్ నా, ఏంది నా బ్యాక్ స్టూడెంట్ లాగా. అన్న 100% అన్న. ఎప్పుడు ఇది జరిగినప్పుడల్లా నా వరకు, ఎందుకంటే అన్ని చోట్ల ఉండలేము. నేను సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కాదు. అండ్ నాకంటూ పని ఉంది, నాకంటూ ఒక పిల్లలు ఉన్నారు, నాకంటూ ఒక కుటుంబం, నాకంటూ ఒక జీవితం, నాకంటూ ఒక ఆరోగ్యానికి టైం కేటాయించాలి. సో ఒక టైం లిమిట్ ఉంటుంది ఎవరికైనా. ఆ టైం లిమిట్లో ఎంతవరకు సేవ చేయగలుగుతామో అంత చేయగలుగుతాం. అండ్ ఆ టైం కేటాయించలేము కాబట్టి, 24 hours ఇవ్వలేము కాబట్టి ట్రస్ట్ ఫామ్ అయిందన్న. ఇది మేము ఉన్నా లేకపోయినా ఈ ట్రస్ట్ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి, జనాలు అనిపించాలి. సో దట్స్ హౌ వి ప్లాన్. 100% అన్న. వాయిస్ లేని వాళ్ళకి ఇది వాయిస్ అవుతుంది. 100% వాయిస్ లేని వాళ్ళకి ఇది వాయిస్ అవుతుంది. అదే అన్న, విత్ ఇన్ మా నెక్స్ట్ మంత్ జూన్ 7వ తారీఖున మా రక్షక్ అనే సినిమా అన్న గ్రాండ్ ఓపెనింగ్ చేస్తాం దేవుడి దేవల్ల. పోలీస్ ఆఫీసర్ డీసీపీ క్యారెక్టర్. అండ్ దట్ సినిమా ఈజ్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ వాట్ ఇస్ సొసైటీలో జరిగే కొన్ని ఇష్యూస్ని హౌ టు అడ్రస్, హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అని మా డైరెక్టర్ నవీన్ గారు చాలా అద్భుతంగా రాశారు. అండ్ ఈజ్ న్యూ డైరెక్టర్, డెబ్యూ డైరెక్టర్. దాదాపు 3 years నుంచి ఈస్ బీన్ రైటింగ్ అండ్ వెయిటింగ్ టు డూ ద స్క్రిప్ట్. అండ్ మార్చ్ 8 జూన్ 7వ తారీఖున ఆ రోజే నేను మార్నింగ్ ఓపెనింగ్ అయిన వెంటనే ఈ ట్రస్ట్కి సంబంధించిన నంబర్స్, ఈమెయిల్స్, ప్రతి ఒక్క డీటెయిల్స్ ఆ రోజు వస్తున్నాం. అండ్ ఆ రోజే కార్యక్రమానికి చేసి ఇప్పుడంతా ఈ ట్రస్ట్ని ఇనిషియల్గా ఎవరైతే ఇన్స్టెంట్గా ముందుకు వచ్చేసారో వాళ్ళకందరూ కూడా ఫెలిసిటేషన్ చేసి నియమాలు ఏంటి అదనేది ప్రతి ఒక్కటి మీ ముందు పెడతాను. అండ్ అఫ్ కోర్స్ మీలో ఉన్న సీనియర్ సజెషన్స్ ప్రతిదీ కూడా ఈ నెక్స్ట్ కమింగ్ వీక్లో మిమ్మల్ని అందరూ కలుస్తాను. సెపరేట్గా కలిసిన ఐడియాలజీ చెప్తాను, దాన్ని ఎలా ముందు తీసుకెళ్దాం, మీ సజెషన్స్తోనే ముందుకెళ్తాం. 2 తెలుగు వాళ్ళు ఎక్కడున్నా పనిచేస్తున్నాం. 2 రాష్ట్రాలలో తెలుగు అన్న వాళ్ళు ఎక్కడ ఉన్నా ఉంటాం. డేవిడ్ రెడ్డి గురించి చెప్పడం కన్నా రేపు ఈవినింగ్ పనే మాట్లాడుతున్నా. ఐ థింక్ గ్లిమ్స్ రేపు వస్తుందన్న, రేపు సాయంత్రం దేవుడి దేవల్ల లాస్ట్ మినిట్ షూటింగ్ దాదాపు 40% అయిందన్న. ఇట్స్ వెరీ బిగ్ కాంప్లికేటెడ్ లార్జ్ స్కేల్ ఫిల్మ్. అండ్ డైరెక్టర్ హనుమారెడ్డి గారు కానీ, వేణు ఆచార్య గారు కానీ నాట్ కాంప్రమైజింగ్. మొన్నే మధ్యప్రదేశ్ ఇండోర్కి వెళ్ళాము. దాదాపు ఒక 18 to 20 days షూట్ చేసాం. అద్భుతమైన, హైదరాబాద్ కంటే చల్లగా ఉంది అక్కడ. సో షూట్ చేసి
అక్కడ ముఖ్యంగా అక్కడున్న ముఖ్యమంత్రి గారు అండ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు, చీఫ్ సెక్రటరీ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ గారు, each and everyone Madhya Pradesh lo they took care of us very well, and I thank the Madhya Pradesh government and Indore government for supporting us, me and my cast and crew, and without you guys it would not been easy. Thank you so much. ఈ సినిమాకి నాకు కోరియోగ్రఫీ చేయాల్సిన అవసరం రాలేదండి ఇప్పుడు చేసేవన్నీ, బికాజ్ ఐఎమ్ డూయింగ్ విత్ గ్రేట్ టీమ్. అండ్ హనుమారెడ్డి గారే ఫుల్ యాక్షన్ ఫైర్ లో ఉన్నారు, అండ్ దానికి తోడు మన సుప్రీం సుందర్ గారు యాడ్ అయ్యారు, అండ్ ఇంకా కొంతమంది యాడ్ అవుతారని ఇట్స్ కమింగ్ రియలీ గుడ్ అండి. అండ్ నేను చేశాను కాబట్టి బాగా చెప్తాను, రేపు ఈవినింగ్ వస్తుంది మీరే చెప్పండి. Physical transformation, anything is difficult anyway when you want to change, and నేను బాగా ఫుడ్ అండ్ చేస్తున్నాను. ఆ కంట్రోలింగ్ పార్ట్ దగ్గర ఫస్ట్ 2-3 వీక్స్ ఇబ్బందిగా ఉంది. దెన్ ఎప్పుడైనా ప్లస్ 2-3 వీక్స్ వన్స్ అది క్రాస్ అయిన తర్వాత మళ్ళీ అటు పక్క వెళ్తుంది మైండ్. సో లేదండి, లైక్ మసిల్ ఒక సెకండ్. అంటే ఆడి గారు బెలూన్ పెట్టుకున్నట్టే సినిమాకి తీసేచ్చా, ఇది అంత ఈజీగా తీయలేం కాబట్టి నెక్స్ట్ వచ్చే సినిమాలు దీంట్లో ఒక 5 కిలోలు అటు ఇట్లు ఉంటారు అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న సారీ అన్న, రఘు అన్న బ్యాక్ బెంచర్స్ ప్లీజ్. ఆయన ఆశీస్సులు లేకుండా ఎలాగన్నా ఇంత దూరం వస్తాము. అఫ్ కోర్స్ అన్న, నాకు నా నాన్నగారు ఆశీస్సులు, మీకు మీ నాన్నగారు ఆశీస్సులు లేకపోతే ఎక్కడ ఉండగలుగుతూ ఉండలేము. 100% అండి. అది మీకు ఎవరిని అడగాలో తెలుసు కదా, అక్కడ ఇల్లు అడగండి. ఐ ఛాలెంజ్, మైక్ చాలకండి. మరి హెల్మెట్ చేసుకున్నాను. వాట్ ద ఫిష్ అన్ఫార్చునేట్లీ నాట్ హ్యాపెనింగ్ అండి. అప్పుడు జరగాల్సింది డ్యూ టు నేను, సత్య, వినిల్ కిషోర్ అందరూ బాగా ఎక్సైట్ అయిన స్క్రిప్ట్ అది. ఇట్ వాజ్ డార్క్ కామెడీ, బట్ ఇట్ వాజ్ 2 సీజన్లో చేయాల్సింది. అప్పుడు కొంతమంది క్యాస్ట్ అండ్ క్రూలో లాస్ట్ మినిట్లో వీసా ప్రాబ్లమ్స్ వచ్చి కెనడాకి ఇక్కడికి, సో 2 సార్లు అయింది. 6 months టైం పీరియడ్ వి ట్రైడ్, అన్ఫార్చునేట్లీ ఇట్ హ్యాపెన్ అండి. సో విల్ సీ వెన్ ఎవర్ ఇట్ టేక్స్. స్క్రిప్ట్ ఇస్ ఎక్సలెంట్ అండి, బట్ అన్ని కుదరాలి దేవుడి దేవుడు. యూనివర్స్ పరంగా నాకు న్యాయం జరిగిందండి. మోహన్ రాగా మ్యూజిక్ ఇస్ కమింగ్ అవుట్ రియలీ గుడ్ అండి, అండ్ మంచి మంచి మ్యూజిక్, మంచి మంచి టెక్నీషియన్స్ అండ్ వెరీ న్యూ కమర్స్ విత్ మేకింగ్ ఆల్బమ్. దాదాపు ఇప్పుడు 4 to 5 సాంగ్స్ రికార్డ్ అయ్యాయి, అండ్ దర్ ఆర్ 4 more అండ్ స్క్రాచెస్ లో ఉన్నాయి. అండ్ అనదర్ ఇట్ టేక్ అనదర్ 2 to 3 months అండి. ఈ ప్రాపర్ ఆల్బమ్ గా వీ వాంటెడ్ టు క్రియేట్ అండ్ స్కేల్ ఇట్ అండ్ డూ ఇట్. ఐఎమ్ ఎక్సైటెడ్ అండి. సో ఒక సినిమా అన్నాక స్క్రోలింగ్ చేస్తారు, ఒక సినిమా వస్తే ఒకటే చూస్తారని లేదు కదండి. సో వెన్ దర్ ఇస్ అ గుడ్ కంటెంట్ కమింగ్, ఒక రోజులో ఒక ఎన్ని కంటెంట్స్ వచ్చినా ఐ థింక్ టుడేస్ వరల్డ్ లో కంటెంట్ ఇస్ స్పీకింగ్, అండ్ ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఈక్వల్ స్పేస్ అండి. అది కూడా ఎన్బికే అన్నారు కండి. అన్నే చెప్పండి, నేను చెప్పకూడదు. అవును అవును. సో మా నమస్తే వరల్డ్ టాయ్స్ అన్నో రఘు అన్నో సో నమస్తే వరల్డ్ అని స్టార్ట్ చేశాం కదమ్మా. నమస్తే టాయ్స్ ఇస్ కంపెనీ, బట్ నమస్తే వరల్డ్ ఇస్ బ్రాండ్. సో ఇప్పుడు డి నెక్స్ట్ అని వీఆర్ స్టార్టింగ్. మోనికా గారు వి అని చెప్పకూడదు, ఐఎమ్ జస్ట్ సపోర్టింగ్. సో మోనికా గారు నా ఇప్పుడు బెంగళూరులో కానీ వేరే చోట కానీ నేను స్టార్టింగ్, ఏపీలో కానీ నేను స్టార్టింగ్ విత్ స్పోర్ట్స్ ప్రాజెక్ట్ ఆల్సో, నా డ్రీము. సో అది కూడా దిస్ ఇస్ నాట్ ద ప్లాట్ఫామ్, దాని గురించి త్వరలో
ఇంకో ఒక 10 to 15 డేస్లోనే వాటి గురించి ఒక మంచి న్యూస్ ఆవిడ అనౌన్స్ చేస్తారు. 100% అండి. నా ట్రస్ట్ కానీ ప్రతి మూమెంట్లో నా ఫ్రెండ్స్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళకి చెప్పకుండా ఏది చేయను. అండ్ అలాగే సాయిధరం తేజ్ నా సొంత బ్రదర్ లాగా, అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్. అండ్ అయిన వెంటనే ఫస్ట్ ఇది అది ఓపెన్ అయింది, మేమే ఫస్ట్ వెళ్ళిపోయి లంచ్ కూర్చుని ఓపెన్ చేసి సాయిధరం తేజ్, నవీను, నా ప్రాణ స్నేహితుడు మేమందరూ కూర్చొని అండ్ ఐ హ్యావ్ దర్ బ్లెస్సింగ్స్ అండ్ దర్ సపోర్ట్ ఆల్ ద టైమ్ అండి. అవునండి, అది ఉంది. అండ్ ఆయన రెడీ అయ్యి అది ఆయన ఎలా ఉంటుందంటే రాస్తూ ఉంటాడు మన నవీన్ విజయ్ కృష్ణ గారు. ఆయన ఫోన్ చేసి రే రెడీ రారా అంటాడు, వెళ్ళిపోవాలి మనం, అంతే మిలిటరీ లాగా. సో వెయిటింగ్ ఫర్ హిస్ పిలుపండి అన్న. మై వైఫ్ 100% రాజకీయాల్లో వస్తారండి. షీఈ్ ఆల్రెడీ రాజకీయాల్లోనే ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు బయటికి రాలేదు. 100% కంటెస్ట్ చేస్తారండి. ఈ కంటెస్టింగ్ నెక్స్ట్ ఎలక్షన్. అది త్వరలో అనౌన్స్మెంట్ అన్ని వస్తాయి. ఈ నెలలో అన్ని దేవుడి దేవలో ఒకటి మీద ఒకటి అనౌన్స్ నేనే అన్ని చెప్పేస్తే 4-5 ఉన్నాయండి దేవుడి దేవుడు. ప్రజా పార్టీ మీరు చాలన్నా, ఇంకెవరు అక్కడ నువ్వు చాలు. అది రిలీజ్ రోజు వరకు తెలియదండి మెచ్యూరిటీ వచ్చిందో రాలేదా అని. అది మన చేతిలో లేదు. నచ్చింది చేసుకుంటే వెళ్తున్నానని దేవుడి దయ వల్ల మంచి ప్రాజెక్ట్ చేస్తానని నమ్ముతున్నాను. మంచి క్యారెక్టర్స్, అద్భుతమైన డైరెక్టర్స్, అండ్ మై లైన్ అప్ ఇస్ వెరీ ఎక్సైటింగ్. అండ్ నా పని చేసుకుంటే ఎలా లేదా అదే మనిషి. నేను తీసుకోవట్లేదు, నా టైం ఇస్తుంది. లేదు, ఈసారి నుంచి వస్తుందండి. ఇట్స్ ఆల్ టేకింగ్. ఎందుకంటే మీరే మీకు తెలిసిందే, లార్జ్ స్కేల్ సినిమా భైరవ 3-4 నెలల్లో కొట్టేసాము. సో డిపెండ్స్ ఆన్ ద సినిమా ఆల్సో అండి. సినిమా అండ్ ఇది అవునన్నా. లేదన్నా, నాకు కూడా అంతకు మించి రావాలనేసి నేను నిరంతరం డే అండ్ నైట్ షూట్లోనే ఉన్నాము, గ్యాప్ లేకుండా. అండ్ ఐమ్ షూర్ ఎవ్రీ 2 to 3 months ఒక సినిమా రావాలనే దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడేలా కాదు. థ్యాంక్ యూ అన్నా. లేదు, ఈసారి మా ఎలక్షన్ నేను పోటీ చేయను, ప్రభు గారు చేస్తారు. సురేష్ కొండరెడ్డి గారు ఈసారి మా ఎలక్షన్ ప్రెసిడెంట్ గా నిలబడబోతున్నారు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ కి. అఫ్ కోర్స్ అన్న, దేవుడు ఉన్నారు కదా, అంతా చూసుకుంటాడు. అంకుల్ అవును, అది మీరు ఒరిజినల్ కలర్లో వచ్చినప్పుడు మీరు ఇప్పుడు వచ్చేసి 3 layers చేసుకుని వచ్చారు. ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయాను, అపరిచితుల్లో రెమోనా అపరిచిత అనేది. సో హూ ఆర్ యూ? అవును, నాకు పొద్దున్న పౌడర్ డబ్బా కనిపినప్పుడే డౌట్ వచ్చింది. ఇప్పుడు ఎత్తుకొని చూద్దాం. సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.